నేను చాలాసార్లు చెప్పాను. పొద్దున కూడా ఈ అపార్ట్మెంట్స్ వీటికి పిలుస్తారు. పిలిచినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలాసార్లు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నిజంగా ఆర్య వయసులకి మీరు ఎలక్షన్స్ టైంలో ఓటేటివే తప్పించి దాని తర్వాత మీకు మాతో అంతగా పెద్ద పని ఉండదు. మీకు పెద్దగా మాతో అంత పని ఉండదు. మీకు మీ వ్యాపారం బాగా చక్కగా సాగితే, దానికి ఏ ఇబ్బందులు లేకపోతే అది మీకు మేము చేసే మంచి అని మీరు ఫీల్ అవుతారు. అలాగే మీరు ముందుగా పసిగట్టేవారు. మీరు ఎటువైపు గవర్నమెంట్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది రాష్ట్రంలో ఎవరైనా పసిగడతారా అంటే అది 6 వయసులో పసిగడతారు. దానికి కారణం కూడా ఉంది. మీకు అన్ని వ్యాపారాలు ఉంటాయి. అన్ని వ్యాపారాల్లో కూడా మీరేదో మిగతా వాళ్ళ ఒకరిలో ఇద్దరు కలవరు. రోజుకి మీరు కొన్ని వందల మంది కలుస్తారు. కలిసినప్పుడు మీరు మాట్లాడే తీరు, మీరు వారిని అడిగే ధోరణితో అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఏమవుతుంది, ఎలా ఉంది, ఇదంతా కూడా. ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే దీని అర్థం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మీరందరూ ఇంత సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వచ్చారంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి మీరందరూ కూడా, లేకపోతే ఇంతమంది రావడం తీసుకురావడం, పాప సుబ్బారావు గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, ఆదివాసీ ప్రముఖులు అందరూ కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి వారు సమకూర్చినా కానీ రావాలంటే మీ మనసులో కూడా ఎక్కడో ఉండాలి. పిలిచారు, మనం వెళ్ళాలి, సంఘీభావం తెలపాలని ఆ ఫీలింగ్ ఇక్కడికి వచ్చారు. ఆ ఫీలింగ్ తో వచ్చేంత మంది వచ్చారంటే దీని అర్థం టీడీపీ మంచి రోజులు రాబోతున్నాయి. మిగతా వారికైతే మిగతా మీటింగ్ మేము వెళ్తే మేము వేరువేరుగా మాట్లాడాలి. అంటే మేము ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయబోతా ఉన్నాం, మహిళలకు ఇచ్చేయబోతా ఉన్నాం, లేకపోతే ఇంకోటి చేయబోతా ఉన్నాం, ఇంకోటి చేయబోతా ఉన్నాం అని చెప్పి మేము చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్య వయసుతో మాట్లాడేటప్పుడు అవన్నీ పనిచేయవు. ఎందుకంటే మీరు 70-80% మంది దానిలోకి రారు, తీసుకునే పరిస్థితి ఉండదు. మీరు అందరూ ట్యాక్స్ కట్టడం, ఇంకోటి కరెంటు బిల్లు ఎక్కువ ఉండటం, వీటి వల్ల మీకు అవన్నీ ఏమి రావు. మీకు కావాల్సిందల్లా మా వైపు నుంచి మాట్లాడాలి, మా నోట్లోంచి వినాలనుకునేది మీరేంటంటే, సార్ ఎంపీ గారు నర్సరావుపేటకి ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది దానిపైన మీకు కావాలి క్లారిటీ. నేను మీకు మాటిస్తా ఉన్నాం, డెవలప్మెంట్ పరంగా ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు మీకు తెలిసిందే కొద్ది సంక్షేమం ముందుకు వెళ్ళింది, డెవలప్మెంట్ వెనక్కి వచ్చింది. ఈసారి సైకిల్కి ఎలాగైతే 2 చక్రాలు ఉంటాయో, ముందు చక్రం డెవలప్మెంట్, వెనక చక్రం సంక్షేమం, లేకపోతే ముందు చక్రం సంక్షేమం, సో 2 కలిసే ప్రయాణిస్తాయి. వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల పిలుపు, ఆర్యవైశ్యుల పిలుపు. ఇదే నినాదంతో నేను 5 ఏళ్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రజల్లో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. ప్రతి గడపకి 5 ఏళ్లుగా 4 నుంచి 5 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ 5 ఏళ్లు కూడా ఎక్కడ కూడా విశ్రమించింది లేదు. రోజుకు 18 గంటలు నా పోరాటం, నా ప్రయాణం ఇలానే సాగింది. ఇవన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ వైసీపీ దుర్మార్గాలు, వైసీపీ అవినీతిని ఎండగట్టడానికి నేను ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక సామాన్యమైన వైద్యుడిగా, ఒక రైతు బిడ్డగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి 2019 ఓడిపోయిన తర్వాత తెల్లారి నేను రోడ్డు మీద రావడం జరిగింది. ఏ విధంగా నేను ఇక్కడ గెలవాలి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడే గెలవాలి, ఇదే నా ఆలోచన. ప్రతి పేదవాడిని అడిగాను, వ్యాపారస్తులు అడిగాను, అందరిని అడిగిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. తెల్లారని ప్రజల్లోకి వెళ్ళటం మొదలు పెట్టాను. ప్రతిరోజు ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోనే మమైపోయిపోయాను. ఎండనగా వాననగా రాత్రి మగళ్ళు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహాశక్తి, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలతోటి బీజేపీ నాయకులు అందరూ సహకారం తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది.